మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. 7వ చాప్టర్ అయిన విజ్ఞాన యోగంలో 15వ శ్లోకం అయిపోయింది. మన రికార్డింగ్ నెంబర్లో 58 కంటిన్యూయేషన్ అన్నమాట. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దాని కంటిన్యూయేషనే. 16వ శ్లోకం స్టార్టింగ్ అన్నమాట. చతుర్విధ భక్తులు అంటున్నారు. అసుర లక్షణాలు ఉన్నవాడు అంటే రాక్షస లక్షణాలు ఉన్నవాడు మంచివాళ్ళని చూసి చాలా ఈర్ష్యపడతాడట. ఒక విధంగా ఈర్ష్య అంటే అర్థం ఏంటి? ఇది అసలు చాలా తమాషాగా ఉంటుంది. వాడు చెడ్డవాడని కాదు, వాడికి అవి లేవని వాడు పడే బాధ ఈర్ష్య. తను ఎలా ఉన్నాడో తనకి ఇంటర్నల్గా తెలుసు. అవతల వాడు మంచిగా ఉంటే హీ కుడ్ నాట్ టేక్ ఇట్. అయ్యో నేను ఇట్లా ఉన్నాను అని తెలుస్తుంది, కానీ దాన్ని మనం ఈర్ష్య అని చెప్తాం. అదే రకంగా పాప ప్రవృత్తి పైకి వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఈర్ష్య చెందాడో మంచివాళ్ళని చూసినప్పుడు వాడు తెలియకుండానే తనకి వాళ్ళకి కంపేర్ చేసుకుని భరించలేకపోతాడు. హీ కుడ్ నాట్ టేక్ ఇట్ అన్నమాట. సో లోపలున్న పాప ప్రవృత్తి, ఆ లోపల ఉండేటటువంటి లక్షణం, వాడి జీవ లక్షణం బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు అప్పుడేం చేస్తాడు? తనలో ఉన్నదని అది తెలుసుకోకుండా ఇతరులలో వాళ్ళు కారణం వీళ్ళు కారణం అంటాడు. సో దానికి ఇంకా సొల్యూషన్ రాదు. ఎప్పుడైనా ఏ విషయానికైనా నాదే తప్పు అనుకున్నవాడు నిజాన్ని తెలుసుకోగలుగుతాడు, కానీ అవతల వాడిది పొరపాటు, వాడట్లా చేశాడు వీడిట్లా చేశాడు అని అనుకున్నందువల్ల ఎప్పుడూ సమాధానం రాదు. ఎందుకు రాదో మనకి తెలుసు. అవతల వాడే లేడు అసలు. వాస్తవం అది, అవతల వాడు ఉన్నాడని చెప్పుకొని వాడి వల్ల నాకు ఇది జరిగి, నువ్వు విడిగా లేవు, అది తెలియదు మనకి. సో అలా అంటే ఊహల్లో జీవితం అన్నమాట. ఊహల్లో జీవించేవాడికి ఊహల్లో సొల్యూషన్ రాదు, ఏ సమాధానము రాదు, సమాధాన పడలేడు. ఇతరులలో వెతుకుతాడు. ఇతరులలో ఈ విధంగా ఇతరులలో సద్గుణాలు గమనించి, సజ్జనులలో సద్గుణాలు గమనించి ఈర్ష్య మొదలైన బాధలు పడతాడు వాడు. ఆ సద్గుణాలు నేర్చుకోవాలనేటటువంటి పాజిటివ్ గుణం వాడికి ఉండదు. ఎందుకంటే వాడు ముందే చెప్పాము, రాక్షస అసుర ప్రవృత్తి కలిగిన వాడు. సద్గుణ స్వరూపుడైన భగవంతుణ్ణి గుర్తిస్తాడు, దేవుడున్నాడని వాడు అంటాడు, కానీ వైరభక్తితో ఆరాధిస్తాడు. ద్వేషం అంటే సజ్జనులతో ద్వేషము అంటే వైరభక్తి అనే చెప్పాలి. దాన్ని భక్తనే అంటున్నారు, అది కూడా చెడ్డది అని చెప్పటల్లా. వైరభక్తితో ఆరాధిస్తాడు. దైవాన్ని రాక్షస పద్ధతిలో ఆరాధించేవాడి ధ్యానం ఇట్లాగే ఉంటుంది. తర్వాత తన ప్రవర్తన వల్ల తనకు బాధలు కలుగుతాయి. అంటే ఎవరినన్నా కొడితే వాళ్ళు మళ్ళీ వీడిని కొట్టాలనో వీడిని తప్పించుకోవాలనో ఏదో వాళ్ళ ప్రయత్నం ఉంటుంది కదా, వీడికి బాధలు వస్తాయి. తన ప్రవర్తన వల్లే తనకు బాధలు వస్తాయి అని తెలియక, తెలుసుకోవటం కూడా ఇష్టం లేక వాటిని ఎట్లా తొలగించుకోవాలి అని బయట వెతుకుతూ ఉంటాడు. చాలా వరకు తన ప్రయత్నాలు చేస్తాడు, కానీ అవవు. ఎట్లా ఉంటుంది? వ్యాధులు వాడు తప్పించుకోలేడు, దరిద్రం తప్పించుకోలేడు, ముసలితనం తప్పించుకోలేడు, తన వాళ్ళందరూ అసహించుకుంటారు, అది తప్పించుకోలేడు. జరుగుతాయి ఇవన్నీ ప్రతి జీవికి కూడా. అప్పుడు ఇంకొకళ్ళ సహాయం కావాల్సి వస్తుంది. అన్నీ మొత్తం వాడికి ఎదురొచ్చినప్పుడు వాడు ఇంకొకళ్ళ సహాయం కావాల్సి వస్తుంది. ఆ సహాయంతోనే ఇతరులలో అంతర్యామిని ఉపాసించటం ఆర్తితో ప్రారంభమవుతుంది. ఆర్తి అంటే వీడు ఆర్తుడు, అంటే వీడు దిక్కు దోవ తెలియని వాడు. ఏదో వాడికి ఒక పట్టుకొమ్మ కావాలి ఇప్పుడు. అందుకని ఇహ మొదలు పెడతాడు అన్నమాట. ఏదో ఒకటి ఆర్తితో మొదలు పెడతాడు. ఇంతలో ఎవడో అంటాడు, సుందరకాండ పారాయణ చేస్తే చాలు, శివాలయంలో అభిషేకం చేయించు, లేకపోతే ఆ సిద్ధుడిని వెళ్ళి నువ్వు దర్శనం చెయ్యి అని తలా ఒకటి వాళ్ళకి తోచిన వాళ్ళు చెబుతారు, సలహాలు వస్తాయి. అట్లా చేయటం వల్ల తనకి చెడ్డ రోజులు తొలగిపోయి మంచి రోజులు వచ్చినాయి అని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెబుతారు. దాంతో వీడు కూడా నాకు లాభం వస్తుంది కదా, నా బాధలు పోతాయి కదా అనే ఉద్దేశంతో దైవారాధన మొదలు పెడతాడు. ఏ ఉద్దేశంతో మొదలుపెట్టినా, ఏ ఉద్దేశంతో ముట్టుకున్నా నిప్పు కాలినట్టుగా
కాలకుండా ఉండదు. నువ్వు ఇది నీ చల్లగా ఉంటుందనుకుని నువ్వు ముట్టుకున్నా, ఇది నా ఫ్రెండ్ అని ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా, ముట్టుకుంటున్నానే జ్ఞానం కూడా లేకుండా ముట్టుకున్నా కాలుతుంది అది. అదే రకంగా దైవాన్ని ఎలా ఆరాధించినా ఆయన రెస్పాండ్ అవుతాడు. మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవారు. ఏంటంటే, నువ్వు ప్లగ్ పెడితే కానీ ఎలక్ట్రిసిటీ రాదు. నీవే ఇన్స్ట్రుమెంట్, టీవీ పెట్టుకున్నా, రేడియో పెట్టుకున్నా, ఇస్త్రీ పెట్టైనా ప్లగ్ పెట్టి కనెక్ట్ చేయాలి. నీకు ఒంట్లో ఆ రోజు బాగాలేదు, తలకాయ నొప్పిగా ఉంది, చిరాగ్గా ఉన్న, తిట్టుకుంటూ ప్లగ్ పెట్టావు, దరిద్ర పని చేయాల్సి వచ్చిందని. ఈ ప్లగ్ తగలబడ కింద ఎక్కడ దొరకదేమిటి అసలు. అంటే మనం సరిగ్గా లేకపోతే మనకేవి సరిగా ఉండవు. ఇంకా ఎక్కడ పెట్టి చచ్చారో ప్లగ్ కనపడదేమిటి, ఆ వైర్ ఎక్కడో కింద పడి ఉంటుంది, దాన్ని వెతుక్కోవడానికి తిట్టుకుంటాడు. తిట్టుకుంటూ దరిద్ర పని చేయాల్సి వచ్చింది అనుకుంటూ పెడతాడు. నువ్వు తిట్టుకుంటూ పెట్టినా కనెక్షన్ వస్తుంది. ఆహా, ఈరోజు ఎంత అదృష్టంగా నాకు ఇంత టైం దొరికింది, ఇస్త్రీ చేసుకోవడానికి టైం దొరికింది, నా ఇస్త్రీ పెట్టె పనిచేస్తుంది అని ఆనందంగా వాడు పెట్టె రిపేర్ చేయించుకొచ్చిన రోజు ఆనందంగా ప్లగ్ పెడతాడు. అప్పుడు కనెక్షన్ వస్తుంది. సో నువ్వు కనెక్షనే ఇంపార్టెంట్ తప్ప నువ్వు తిట్టుకుంటూ పెట్టావా, ఆనందంగా పెట్టావా అనేది ఇంపార్టెంట్ కాదు అనేవారు మాస్టర్ గారు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పేవారు అనమాట. అట్లా కనెక్ట్ చేసుకుంటాడు తనకి తను. ఓహో, ఈ పని చేస్తే నాకు మేలు జరుగుతుందని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, నేను కూడా ఏదన్నా చేస్తాను అని మొదలు పెడతాడు. దానివల్ల నిజంగా కొన్ని బాధలు తగ్గుతాయి వాడికి. ఎందుకంటే దైవం ఎట్లయినా పనిచేస్తాడని చెప్పుకున్నాం కదా. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. అప్పటి మిగతావి ఎందుకు పోవటం లేదు, ఎట్లా చేస్తే అవుతుంది, అసలు ఏమిటి గొడవగా ఉంది, మనుషులు ఎట్లా పుడుతున్నారు, ఈ రహస్యాలు ఏమిటి, మొదలైనటువంటి జిజ్ఞాస పుడుతుంది. ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నారు? చతుర్విధ భక్తుల గురించి, 4 రకాల భక్తి గురించి చెబుతున్నారు. చతుర్విధ భక్తులు అంటే 4 రకాలుగా భగవంతుడిని ఆరాధించేవాళ్ళు. ద్వేషించేవాడు కూడా ఆరాధననే చెప్తూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళల్లో కొంతమంది, అందరూ చేయరు ఇది, కొంతమందికి అలా ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక అభిషేకం చేస్తూ ఉంటారు, లేకపోతే సుందరాకాండ పారాయణ చేసుకుంటూ ఉంటారు. అలా చేస్తూ ఉండే వాళ్ళకి కొంతమందికి ఒక జిజ్ఞాస లోపల స్టార్ట్ అవుతుంది. అసలు ఈ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, ఆయన రూపం ఏంటి, సృష్టి రహస్యాలు ఏమిటి, ఈ చావులు ఎందుకున్నాయి, అసలు చావటం అనేది ఎందుకు జరుగుతోంది అనే జిజ్ఞాస, అంటే లోపల ఒక క్వశ్చన్ తొలుస్తూ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. అప్పుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడేంటి భగవంతుడు, ఏ రూపాన్ని ఎక్కువ కొలిస్తే ఎక్కువ ఉపయోగం మనకి, అసలు ఏ ఊళ్ళో ఎట్లాంటి మహత్యాలు ఉన్నాయి అవన్నీ చూడాలి అని ఇక్కడ తమాషాగా చెప్తున్నారు. ఇట్లా పరిశీలన చేసి తన కష్టాలకి ఏ దేవుణ్ణి గురి పెడితే వర్కౌట్ అవుతుందో చూసుకుంటాడు. మనం ఇప్పుడు గురువులకు కూడా గురి పెడుతున్నాం కదా, రకరకాల గురువులు ఉన్నారు, మనకి ఏది కావాలంటే అది ఇచ్చే గురువు. ఈ గురువు దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుందండి, ఈ గురువు దగ్గరికి వెళ్తే మన పిల్లలు మన మాట వింటారండి, ఆయనే చెప్తారండి పిల్లల్ని పిలిచి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మనకి. అలా మన బాధలతో అవతల దైవానికి గురి పెడతాడట. అటువంటప్పుడు ఇట్లా జిజ్ఞాసాపరుడై, అంటే ఒక లోపల ఒక క్వెస్ట్ స్టార్ట్ అయింది. ఆ జిజ్ఞాసతో ఒకే అంతర్యామిని వేరే వేరే రూపాలతో భావన చేసుకోవడం మొదలు పెడతాడు. మిగిలిన దేవుళ్ళ కన్నా ఈ దేవుడు గొప్ప అని కూడా వాదిస్తాడు. నేను ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళానండి, వీసా వెంకటేశ్వర స్వామి అని పేరు అందుకే వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్తేనే మీకు వీసా వస్తుంది అని చెప్పేస్తాడనమాట. అట్లా గురి పెట్టుకుని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు. అది చాలా సర్వాంతర్యామి అయిన దేవుణ్ణి విడివిడిగా చూసి వైరభక్తిగా స్టార్ట్ అయ్యి ఒకచోట వైరం ఒకచోట ఇష్టం చేస్తాడు. దైవస్మరణ కర్మబంధానికి నిప్పు వంటిది అంటున్నారు. దైవస్మరణ కర్మబంధాన్ని కాల్చి బూడిద చేసి పడేస్తుంది అన్నమాట. కాబట్టి వాడి భావాలు నలుమూలలా అంటుకుంటాయి అంటున్నారు. అంటుకొని మండటం మొదలెడతాయి. వాడి భావాలకే పెట్టేశారు. అసలు కర్మ అంటే భావమే కదా. దాంతో కర్మ పరిహారం కోసం మంచి పనులు చేయటం కూడా కొంచెం స్టార్ట్ చేసి వివిధ ప్రయోజనాలు సాధించుకుంటాడు. మనం అంతే కదా, ఇది చేస్తే నాకు అది వస్తుందండి, నేను ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే
నేను అనుకున్నది అయిపోతుందండి. నేను తిరుపతి వెళ్ళానంటే తిరుపతి దేవుడు అనుగ్రహం వల్ల నాకు ఉద్యోగం వచ్చేస్తుందండి. మా పిల్ల పెళ్ళిళ్ళు కూడా అట్లాగే అయినాయండి. ఫలానా స్టూడియోలో ఫోటో తీస్తేనే మా అమ్మాయి పెళ్ళి అవుతుందండి. ఇట్లాంటివన్నీ నమ్మకాలు పెట్టుకొని దేవుణ్ణి కూడా ఆ నమ్మకంలో ఇరికిచ్చేస్తాడు. జిజ్ఞాసాపరుడు. సో కోర్టు వ్యవహారం కోసం ఆంజనేయ దండకం, వ్యాధులు వచ్చినప్పుడు మృత్యుంజయ స్తోత్రం, బంధువులు అందరూ కూడా మనని తిరస్కరించి మనకు గొడవలు, బంధుమిత్రులతో తగాదాలు వచ్చినప్పుడు విష్ణు సహస్రనామం, పనులు మొండి పడిపోయినాయి అవట్ల అప్పుడు సుందరాకాండ. ఈ విధంగా ఒక సిలబస్ పెట్టేసుకుంటాడు. ఈ పనికి ఇది, ఈ పనికి ఈ దేవుడు గురి పెడతాడన్నారుగా. తన బాధలు ఒక దేవుణ్ణి గురిపెట్టేసి అర్ధార్థి అయి అంటున్నారు. జిజ్ఞాస అయిపోయింది. అర్ధార్థి అంటే తన కోరిక తీర్చుకోవడానికి ఒకే దేవుణ్ణి అనేక రూపాల్లో వాడుకుంటూ లాభాన్ని పొందుతూ ఉంటాడు. వాడిచే ఒకే దేవుడు శనీశ్వరుడుగా తైలాభిషేకం పొందుతాడట. ఉన్నవాడు ఒకడే, కానీ పాపం వాడు శనికి తైలాభిషేకం నూనెతో అభిషేకం చేస్తే శనిదేవుడికి నీ బాధలు పోతాయి అని ఎవరో చెబుతారు. ఇదే దేవుడు అక్కడ శనిగా ఉండి అభిషేకాన్ని తీసుకుంటాడట. పాపం ఆయనకి ఎంత కరుణో మన మీద. మనల్ని ఆయన ఏమీ తప్పుగా భావించాడు. వీడు శనీశ్వరుడిగా పూజ చేస్తాడా నన్ను? మనం ఒప్పుకుంటామా? ఏమండి ఇవాళ మీరు శని పూజకి రండి, మీరే శనీశ్వరుడని నేను పూజ చేస్తానంటే మనం ఒప్పుకుంటామా? కనీసం నువ్వులు దానం ఇచ్చినా కూడా తీసుకోము మనం. తప్పండి, ఇవ్వకూడదండి, నువ్వులు ఇవ్వకూడదండి అంటాం. ఎందుకు? నువ్వులు దానం తీసుకునేవాడు శనీశ్వరుడు, వాడు దేవుడు కదా. శనైశ్చరుడు అని పేరు ఆయనకి. శనైశ్చరుడు అంటే అర్థం ఏంటంటే నిదానంగా నడిచేవాడు అని. అంతకంటే ఏమీ లేదు, చెడుతనం ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ శనైశ్చరుడి స్వరూపమే గురుస్వరూపం. మనల్ని ఒక చెక్ పెట్టి మనకి ఒరే ఇటు నడిచావా కింద గోతిలో పడతావని పట్టుమని కాలి మీద దెబ్బ కొట్టగలిగిన వాడు శనైశ్చరుడు. అటువంటి వాడిని మనం ఏం చేస్తున్నాము? తప్పుగా భావించి ఇది మనకొద్దు, ఇది గ్రహం అంటున్నాం. సో శనైశ్చరుడుగా స్వామి వచ్చి అక్కడ అభిషేకం చేయించుకుంటాడు వాడి చేత. ఆయనకి ఎటువంటి తేడా లేదు, ఎవరైనా ఒకటే. అదే రకంగా బృహస్పతిగా కందుల దానం తీసుకుంటాడు. అష్టమంలో ఉన్న బుధుణ్ణి విష్ణువుగా సహస్రనామం చేయించుకుంటాడు. ఆ బుధుణ్ణి కొలుస్తాడు వీడు. బుధుణ్ణి కొలిసినప్పుడు బుధుడుగా ఆ విష్ణుమూర్తిగా ఉండి తానే సహస్రనామం చేయించుకుంటాడు. చంద్రుడుగా ఉండి శ్రీ విద్య నేర్పిస్తాడట. కుజుడుగా సుబ్రహ్మణ్య మంత్రం చేయించుకుంటాడట. గీతాచార్యుడుగా ఏ పీడకు ఏ భగవద్గీత శ్లోకాన్ని పఠించాలో చెప్పేసి నెమలి పింఛాన్ని చూపిస్తాడట. నెమలి పింఛను చూపించి ఈ బాధకి ఈ మంత్రం చదువుకోరా నువ్వు అని రెడీ అయిపోతాడు దైవం పాపం. వైద్యుడుగా ప్రాక్టీస్ పెట్టినవాడు తన ఉన్నతి కోసం సీతా కళ్యాణం చేస్తాడు. చేసి చక్కగా చీరలు, బియ్యం, డబ్బులు అందరికీ పంచిపెడతాడు. అలా పంచిపెట్టించుకుంటాడట స్వామి. అక్కడ ఆ కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన వైద్యుడి దగ్గర రాముడుగానే సీతా కళ్యాణం చక్కగా చేయించుకుంటాడట. ఇంకా ఆశ తీరకపోతే ప్రసన్న సత్యనారాయణమూర్తి వ్రతం కూడా చేయించుకుంటాడట స్వామి వాడి చేతే. అట్లాగే సంవత్సరానికి సరిపోయేటటువంటి భోజన పదార్థాలు, అద్భుతమైన గోధుమ రవ్వ ప్రసాదం అన్నీ మిళితం చేసి అందరికీ ఇప్పిస్తాడట స్వామి. ఎంత బాగా చెబుతున్నారు. ఇట్లా అర్ధార్థులై అంటే అవసరాల కోసం భగవంతుడిని అర్చించి వైభవాలతో పుణ్యక్షేత్రాలు, ఉత్సవాలు, పందిళ్ళు, కళ్యాణ మండపాలు ఎన్నున్నాయో మనకు కూడా తెలుసు కదా. భక్తులను కొండెక్కించటం, జుట్టు దీయించి శుభ్రపరిచి పంపిస్తాడట స్వామి. అట్లాగే మన నిత్య జీవిత విషయాల్లో దేవుడే జోక్యం కల్పించుకుని ఎంత పెద్ద దిక్క ఎన్ని వ్యవహారాల్లో చేస్తున్నాడు అంటున్నారు. ఇట్లా అర్ధార్థుల పూజలు వైభవోపేతంగా జరిగిపోతూ ఉంటాయి. ఉయ్యాలు ఊపుతూ ఉంటారు, పట్టుబట్టలు కడతారు, స్నానాలు చేయిస్తారు, 5 రకాల పదార్థాలతో అభిషేకాలు చేస్తారు. మళ్ళీ మంచి చక్కని నీళ్లతో, మామూలు నీళ్లతో స్నానం చేస్తారు, పన్నీటి స్నానం చేయిస్తారు. అనేక రకాలుగా దైవాన్ని వీళ్ళు అలా వైభవోపేతంగా చేయించుకుంటాడు స్వామి. చేయించుకొని కొన్ని జన్మలు గడిచిపోతాయి. అట్లా వాడికి అయ్యాక కొద్దిగా లోపల ఒక వెలుగు వెలుగుతుంది. అదేమిటది?
సర్వము అతని దివ్య కళామయమనుచు సర్వవ్యాప్తియందు ఉల్లము చేర్చుట నేర్చును. ఇది ప్రహ్లాదుడి పద్యం అనుకుంటా. అంతా అతని దివ్య కళామయమే, ఆ ఉన్న భగవంతుడు దివ్య కళ, ఇదంతా వేరే ఇంకేమీ లేదు అని అర్థం చేసుకొని సర్వవ్యాప్తి అయిన భగవంతుడి యందు ఉల్లమంటే హృదయాన్ని ఆ సర్వవ్యాప్తిగా ఉన్నవాడితో చేర్చటం నేర్చుకుంటాడు. దాంతో జ్ఞానం కలుగుతుంది. అర్ధార్థిత్వము, జిజ్ఞాస, ఆర్తి అప్రధానమై, ఇంకా ఈ మూడు వాడికి ఇంపార్టెంట్ కాదు. దేనికోసం నేను దైవాన్ని వచ్చాను అదంతా మర్చిపోతాడు, అదంతా వెనకబడిపోతుంది. మర్చిపోయి భగవంతుడే ప్రధానమైపోయి చిన్న వెలుగు పెద్ద వెలుగును సమీపించినట్లు ఆవరణ భేదాలన్నీ తొలగిపోయి దేవుణ్ణి సమీపిస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడు. దీంతో చిన్న వెలుగు కూడా పెద్ద వెలుగులో భాగమైపోతుంది. చిన్న దీపం వెలుగు ఎక్కడ కనబడుతుంది? పెద్ద వెలుగు ఉన్నప్పుడు. అందులో ఆ పెద్ద దీపం చిన్న వెలుగుని మింగేస్తుంది. అదే రకంగా భగవంత్ స్వరూపంలో లీనమైపోతాడు. ఆ భగవంతుడే వీడిని మింగేస్తాడు. వాడే వీడుగా జీవితం అంతా లీలార్థముగా నడుస్తుంది. జస్ట్ ఒక ఆటలాగా నడిచిపోతుంది జీవితం అంతా అని చెబుతున్నారు. లీలార్థముగా నడుచును. ఇది సరి అయిన జ్ఞానము. జ్ఞాని అంటే నేనే అని నా మతము అనే పరమార్థం అక్కడ కరెక్ట్గా అర్థమైపోతుంది, వ్యక్తమవుతుంది మనకి. జ్ఞాని అంటే నేను అని ఎందుకు చెప్పాడు? అన్నీ వదిలించుకొని స్వామిలో చేరటానికి రెడీ అయిపోతాడు, వాడు చేరిపోతాడు, వాడు జ్ఞాని. 16వ శ్లోకం అయిపోయింది. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధి జ్ఞాని. ఈ 4 స్థితుల్లో 4 విధాలుగా జీవులు దేవుణ్ణి భజిస్తున్నారు. వారిలో జ్ఞాని దేవుని యందు నిరంతరం యోగం చెంది ఉంటాడు. అన్ని రూపాల్లో ఒక్కడనే నిజంగా భజించే భక్తి ఏర్పడుతుంది జ్ఞానికి. అంతా ఒకటే అని తెలిసిపోతాడు. ఇప్పుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు రమణ మహర్షి అబద్ధమైంది ఉంది కదా, ఉన్నదంతా ఒక నిజం చెప్పవయ్యా, నేను కూడా అదేమిటో తెలుసుకుంటాను. 2 లేవు ఆయనకి. ఉన్నదంతా ఒకటే. ఊరికే పైపైన కనపడేది అది నిజం కాదు. ఆ పైకి లేస్తోంది అలా, అదే సముద్రం అండి అంటే ఎట్లా? అలా సముద్రం ఎట్లా అవుతుంది? సముద్రంలో భాగం అవుతుంది, కానీ అలే సముద్రం ఎట్లా అవుతుంది? కానీ మనం చూసేవి అలలే. స్వభావాలు చూస్తాం, మనుషుల్ని చూస్తాం, వాళ్ళ ప్రవర్తనలు చూస్తాం, వాళ్ళ రంగు, రుచి, వాసన, ఇవన్నీ మన ఇంద్రియాలతో మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్తో మనం అది చూడటం మొదలుపెట్టినప్పుడు వేరువేరుగా కనపడుతుంది. అట్లా కాకుండా ఇది ఇన్స్ట్రుమెంటు, దీంట్లో నుంచే నేను చూడక్కర్లేదు, నా వ్యవహారానికి దాంట్లో నుంచి చూసినా కూడా నేనేమీ దాంట్లో ఇరుక్కోక్కర్లేదు, ఇది భగవత్ స్వరూపం అని తెలుసుకొని ఉండొచ్చు అని చెప్పి చక్కగా తెలుసుకుంటాడు. వాడు జ్ఞానం అన్నమాట. వాడి మనస్సు ఎప్పుడు నిరంతరంగా వాడి మనస్సు అని కాదు, వాడెప్పుడు కూడా నిరంతరంగా దైవంతో యోగం చెందే ఉంటాడు. అన్ని రూపాల్లో ఒక్కడనే చూడగలిగే భక్తి ఏర్పడుతుంది. దాన్ని ఏకభక్తి అంటారట. ఈ 4 విధాలైన వాళ్ళల్లో భగవంతుడు జ్ఞానికి ఎక్కువ ప్రియుడు. ఆ భగవంతుడు జ్ఞానికి ఎక్కువ ప్రియుడు అంటే అర్థం ఏంటంటే నిష్కామమైన ప్రేమ భగవంతుడి యందు. ఏమీ ప్రయోజనం, ఏ రిజల్ట్ ఆశించకుండా దైవము అంటే తనని తాను ఎలా ప్రేమించుకుంటాడో అటువంటి ప్రేమని దైవం యందు కలిగి ఉంటాడు. ఏ కారణం ఉండదు, అకారణ భక్తి అన్నమాట. ఇక్కడేం చెబుతున్నారు? అర్ధార్థి కూడా అంటే ఏదో కావాలని దైవాన్ని ప్రేమించేవాడు కూడా అర్ధరూపంగా ప్రేమిస్తాడు. ఇక్కడ ఎవరిని ఏమీ చెడ్డగా అనిపించట్లా. వాడికి ఏం కావాలో ఆ కోరిక రూపంలో ప్రేమిస్తాడు దైవాన్ని వాడు, అర్ధార్థి కూడా. అట్లాగే ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నా, ఒక అమ్మాయి అందాన్ని చూసి ప్రేమిస్తాడు, ఆ అందమే దైవస్వరూపం అక్కడ వాడికి. ఆ తర్వాత ఆ అందం చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత ఈర్ష్యాసూయలన్నీ కలహాలు అవన్నీ వస్తే అది సహజం. ఎందుకంటే నువ్వు కొంచెమే చూసావు, మొత్తం తెలుసుకోవాలా. నువ్వు మొత్తం తెలుసుకుంటే ఈ సమస్యలు ఉండవు అని కాదు, అది వేరే విషయం. ఒక అందము అనే దానికి ఆకర్షించబడి పెళ్లి చేసుకున్నావు, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అతని ప్రేమ ఆమె అందం మీద అతని ప్రేమ. అదేవిధంగా భర్త హోదా మీద కొంతమంది స్త్రీలకు ప్రేమ, భర్త డబ్బు మీద కొంతమంది స్త్రీలకు ప్రేమ. అంటే తన ప్రేమ ఎక్కడుందో ఒక పర్టికులర్ పాయింట్లో ఉంటుందన్నమాట. అట్లా కాకుండా అర్ధార్థి ప్రేమ ఏమో ఎలా ఉందో చెప్పారు. ఇక్కడ ఇంకోటి ఏం చెబుతున్నారు?
తన భార్య కడుపు నొప్పి తగ్గించాడని చెప్పి పెద్ద బాబా పటం ఒకటి కొనుక్కొస్తాడు. పెద్ద ఉత్సవాలతో ఆ పటాన్ని ఇంట్లో పెట్టుకుంటాడు. అది మళ్ళీ ఆ కడుపు నొప్పి తగ్గకుండా క్యాన్సరు అని తెలియంగానే ఆ పటాన్ని ఏం చేయాలో తెలియదు వాడికి. ఆ శ్రద్ధ పోయింది. మళ్ళీ ఏం చేస్తాడు, ఆ బాబా పటం ఎదురుకుండా ఇంకొక పెద్ద దేవుణ్ణి తెచ్చి ఆ దేవుడైతే నాకు ఉపయోగిస్తాడు అని అట్లా పెడతాడు. ఇది కూడా కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. ఓ పక్కన బాబా పటం ఉంటుంది, ఓ పక్కన తనకి ఇంకొక దేవుడి మీద ఇష్టం కలిగి ఆ పటం పెట్టుకుంటాడు. ఒక వీడుంటాడు మాంత్రికుడు, వాడు బాగా పూజ చేసి ఒక నిమ్మకాయ ఇస్తాడు, ఇది పెట్టుకోమని. ఆ నిమ్మకాయ కూడా అక్కడ వేలాడుతూ ఉంటుంది. అట్లా ఉంటాయి మానవుల యొక్క ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి అర్ధార్థి లక్షణాలు. అదే రకంగా అర్ధార్థిత్వంతో అంటే ఒక కోరికతో చేసే భక్తి వల్ల దేవుడికి ఇట్లాంటి కుటుంబ బాధలు వస్తాయి అంటున్నారు. ఈ స్థితులన్నీ దాటిన వాడే జ్ఞాని. ఇట్లాంటివి హెచ్చుతగ్గులు ఉండవు. ఇట్లా దాటించటంలో దేవుడు హాస్యం పుట్టిస్తూ ఉంటాడు. రకరకాలుగా ఉంటాయి వీళ్ళ కోరికలు, వీళ్ళు చేసే పనులు అని చెప్పి చెబుతున్నారు. అటువంటి వాళ్ళకి దేవుడు, ఎవరైతే జ్ఞాని అంటే అన్నీ దాటి, అన్ని ఆవరణలు దాటి, దేవుడు అంటే ఆవరణ కాదు, తనలోని వెలిగే దేవుడు అని తెలుసుకున్న వాడికి దేవుడు ఎంతో ప్రియుడవుతాడట. దేవుడి ప్రియత్వము నిత్యము. జీవుని ప్రీతి పెట్టుబడి పెడితేనే, అంటే మనం ఏది పెట్టుబడి పెట్టామో అదే మనకు వెనక్కి వస్తుంది. కాబట్టి మన ప్రీతిని దైవానికి పెట్టుబడిగా పెడితే ఆయన ప్రీతిని మనం పొందొచ్చు అని చెప్పి చెబుతున్నారు. అదే రకంగా జీవులలో దేవుణ్ణి ప్రేమించిన వాడికి మటుకే ఆ ప్రేమే దేవుడు అని చెప్పి తెలుస్తుంది అంటున్నారు. 58వ నంబర్ రికార్డింగ్ నెంబర్ అయిపోయింది. ఇక్కడ 17, 18 శ్లోకాలు కూడా అయిపోయినాయి.